హలో అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే, నేను ఇక్కడ టిఫిన్స్‌లోకి 2 రకాల చట్నీలు చేస్తున్నాననమాట. అవి అన్ని రకాల టిఫిన్స్ కూడా చాలా బావుంటాయి. అవి ఎలా చేయాలన్నది చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో మనం హోటల్ స్టైల్‌లో చేసుకోవచ్చు. అదే మీకిక్కడ ఈరోజు వీడియో అనమాట. జింజర్ చట్నీ, అదేనండి అల్లం చట్నీ, పల్లీ చట్నీ చేస్తున్నాను నేను. చాలా బావుంటుంది. ఇలా మీరు ఒకసారి అంటే నేనెలా చేస్తానో నా స్టైల్‌లో చేసి చూపిస్తాను. మీకు నచ్చితే గనక లైక్ అనేది ఇవ్వండి. ఫస్ట్ టైమ్ గనక నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. నచ్చితే ఒక లైక్ అనేది ఇవ్వండి. ఇంకా వీడియోలోకెళ్ళిపోదాం. హాయ్ అండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా! మా కిచెన్ అనమాట. కిచెన్‌లోకి వెళ్ళిపోదాము. ఇంకా ఎలా చేయాలో ఈ చట్నీలు అనేది ఇక్కడ చూపిస్తాను రండి. ఫస్ట్ ఇంగ్రీడియెంట్స్ ఏంటో ఫస్ట్ అయితే అల్లం పచ్చి చూపిస్తాను. నేను ఈ సైజు అల్లం ముక్కకి నేను ఇక్కడ మెజర్మెంట్స్ చెప్తానమాట. అవి ఎలా చాలా ఈజీ అనమాట. సింపుల్గా బిగినర్స్ కూడా మనం చేసేసుకోవచ్చు. ఈ 2 రకాల చట్నీలు అన్ని టిఫిన్స్లోకి చాలా బాగుంటాయి. ఇదైతే అల్లం చట్నీ అయితే ఇంకా ఆల్ టైమ్ హిట్ ఫేవరెట్ అన్నమాట అందరికీను. ఎందుకంటే అంత బాగుంటుంది. మైసూర్ బోండాల్లోకి, పునుగుల్లోకి, నెక్స్ట్ దోశల్లోకి, ఇడ్లీల్లోకి, ఇంకా మిల్లెట్‌తో చేసిన మన ఏ రకమైన టిఫిన్స్‌లోకైనా ఇది చాలా బాగుంటుంది. పెసరట్టు ఉప్మాలో కూడా ఇంకా సూపర్ కాంబినేషన్ అనమాట ఈ అల్లం చట్నీ అన్నది. ఇది ఎలా చేస్తానో చూసేయండి. మెజర్మెంట్స్ ఏంటో మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇంకా ఇవిగండి చూపిస్తున్నాను ఇక్కడ. ఈ సైజు ముక్కకని చెప్పాను కదా! ఈ సైజు అల్లం ముక్కకి నేను కొలతలు తీసుకున్నాననమాట. ఇక్కడ కిచెన్‌లో నాకు ఇప్పుడు ఈ సైడ్ కార్నర్‌లో నేను అన్నపూర్ణాదేవిని పెట్టుకున్నాను. ఇంకా మనం ఏంటేంటి కావాలో ఈ అల్లం చట్నీకి ఇక్కడ చూద్దాం రండి. ఇక్కడ లైటేస్తున్నాను ఉంది. ఇగోండి నేను తీసుకున్న కొలత ఈ సైజు అల్లం ముక్కనమాట. దానికేమో ఒక హాఫ్ ఉల్లిపాయ కట్ చేసి నేను ఉల్లిపాయ కూడా వేస్తాను. చాలా బావుంటుంది. ఇలా ఒకసారి మీరు కూడా చేసి చూడండి. హాఫ్ వేసాను ఆ సైజు అల్లం ముక్కకి. 2 స్పూన్లు ధనియాలు, వెల్లుల్లి రెబ్బలు ఒక 6, 7 తీసుకుంటాము. ఒక స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ ఏమో ఆవాలు, హాఫ్ స్పూన్ మెంతులు. మన స్పైసీ తగ్గట్టు మనం చిల్లీస్ ఏసుకోవాలి. ఎండుమిర్చి ఇక్కడ 6, 7 వేసాను. నెక్స్ట్ పసుపు, ఉప్పు. చిన్న నిమ్మకాయ సైజంతా చింతపండు. తర్వాత దీనికి అసలైంది బెల్లం అనమాట. ఈ బెల్లం ఏమో చాలా బావుందండి. ఇది ఇక్కడ దీంతో అసలా మన ఊర్లో చేస్తారు కదా! అట్లా ఉంది. ఈ బెల్లం చాలా బావుంటుంది. ఇదొక హాఫ్ కప్ వరకు పడుతుందనమాట. ఇంకా మినపప్పు ఒక 2 స్పూన్లు. ఇంకా ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ఇక్కడ పాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని అది వేడెక్కిన తర్వాత ఈ జీలకర్ర, ఆవాలు, మెంతులు కొంచెం చిటపటలాడితే మిగతావన్నీ మనం యాడ్ చేయొచ్చనమాట. ఇంకా కొంచెం వేగుతున్నాయి. ఇంకా ఇప్పుడు మనం ఈ మినపప్పుని వేసేద్దాం. ఒక 2 స్పూన్లు మినపప్పు అనమాట. కరివేపాకు వేసి కొంచెం దోరగా మనకి తెలుస్తుంది. వేగినట్టు మంచి వాసన వస్తుందనమాట. మినపప్పు వేగిన తర్వాత ఒక 2 స్పూన్ల వరకు ధనియాలు వేసుకోవాలి. ఈ ధనియాలు కూడా మనం కొంచెం దోరగా వేయించుకోవాలన్నమాట. అవి కూడా వేగిపోయినాయి. ఇప్పుడు ఇందులోకేమో ఎండుమిర్చి అలా డైరెక్ట్‌గా వేసేయకుండా ఇలా ముక్కలుగా కట్ చేసి వేస్తే లోపల గింజలు కూడా బాగా వేగి బావుంటాయన్నమాట. అందుకనే డైరెక్ట్‌గా వేయకుండా అలా మధ్యకి కట్ చేసి మనం ఎండుమిర్చి వేసుకోవాలి. స్పైసీ తగ్గట్టు వేసుకోండి. నేను ఇక్కడ 2 మిర్చి వేసాను. పెద్ద కారం లేవు ఇవి.
అవి కూడా కొంచెం వేగిన తర్వాత అసలైంది ఇంగువ. ఇంగువ పొడి కూడా వేసుకుంటే చాలా బావుంటుంది అల్లం చట్నీలోకి. ఒక స్పూన్ వరకు ఇక్కడ వేశాను నేను. నాకైతే చాలా ఇష్టం అండి. ఇంగువ అన్నిట్లోని ఎక్కువే పడతది నా చేత్తో అయితే. ఇప్పుడు అది కూడా వేగిన తర్వాత ఇదేమో ఒక హాఫ్ ఉల్లిపాయ ఏమో ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేయించేసుకోవడం. వేసేసి అవన్నీ వేగిన తర్వాత ఉల్లిపాయని యాడ్ చేయాలనమాట. ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి కొంచెం బ్రౌన్ కలర్‌లోకి కొంచెం ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత, అప్పుడు అల్లం ముక్కలు ఇవన్నీ వేసుకుందాం. అవి మగ్గుతూ ఉంటాయి. ఈలోపు వెల్లుల్లి రెబ్బలు ఇవి పెద్దవన్నమాట. ఒకటైతే మీడియం సైజు, 2 లెక్కనమాట. అలా అందుకనే ఒక 3, 4 వేసుకున్నాను. ఇవి చూసారా బాగా మగ్గిపోయాయి. ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్‌లోకి అయిపోతున్నాయి. ఈ టైంలో మనం అల్లాన్ని బాగా శుభ్రంగా కడిగేసి ఇలా స్లైసెస్‌గా కట్ చేసుకొని, మనం కలిపేసుకోవాలన్నమాట. ఇందులో వేసేసుకొని అన్నీ కలిపి కొంచెం బాగా వేయించుకోవాలి. ఇవన్నీ బాగా అలా వేగిపోయినియి. ఇవి వేగిపోయిన తర్వాత వీటన్నిటిని ఏం చేస్తామంటే చల్లారాక ఇంక మనం మిగతావన్నీ ఏం చేయాలో చూద్దాం ఇక్కడ. స్టవ్ ఆపేస్తున్నాను చూడండి. ఇంకా వీటిని పక్కన పెట్టేసాను. అవి చల్లారిన తర్వాత అప్పుడు చట్నీ చేసుకుందాం. చింతపండు ఇక్కడ చూపించాను కదా! పెద్ద నిమ్మకాయ సైజంత చింతపండుని వేడి నీళ్ళేసి నానబెడతామనమాట. అవి అంతే తర్వాత అది నానుతూ ఉంటది. ఈలోపేమో నేను 2 చట్నీలన్నాను కదా! ఒకటి పల్లీ చట్నీ చేస్తాను. పల్లీ చట్నీకేమో పల్లీలు బాగా వేయించేసుకొని పొట్టుతోనే నేను వేసేస్తానండి. పొట్టేమి తీయను. ఆ పల్లీలకి ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసుకోవచ్చు. నేనిక్కడ ఎండుమిర్చి వేస్తున్నాను. 2 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి. లేదా ఓన్లీ పచ్చిమిర్చి వేసి కూడా చేసుకోవచ్చండి. ఇక్కడ 2 వెల్లుల్లిపాయలు, తగినంత ఉప్పు, చింతపండు, ఒక పావు స్పూన్ జీలకర్ర వేసి, తగినంత వాటర్ పోసి ఇక్కడ మిక్సీ కొట్టేయడమే. అంతేనండి. చాలా సింపుల్ అసల. ఈ పల్లీ చట్నీ. ఇంకా పల్లీ చట్నీ కొట్టేసాను మిక్సీలో. ఇక్కడ పల్లీ చట్నీ రెడీ అయిపోయింది మనకి. ఉప్పు అది చూసుకొని ఇంకా దీనికి తాలింపు వేసుకోవడమే అన్నమాట. చూడండి రెడీ అయిపోయింది. దీన్ని తీసిన తర్వాత ఇంకా మనం ఇప్పుడు అల్లం చట్నీ చల్లారిపోతే మనం వేయించుకున్న అల్లం చట్నీకి వేయించుకున్న అవన్నీ కూడా చల్లారితే వాటిని కూడా మనం ఇప్పుడు మిక్సీ పడదాం. ఒక బౌల్‌లోకి తీసుకుంటున్నాను. లాస్ట్‌లో ఉంటది కదా! ఒక 2 స్పూన్లు వాటర్‌లో పోసి మన చట్నీ కన్సిస్టెన్సీ తగ్గట్టు వాటర్ పోసుకొని మనం కలిపేసుకుంటాం. ఇగండి మన పల్లీ చట్నీ అయితే రెడీ అయిపోయింది. మా చెర్రీకి చాలా ఇష్టం. మా అమ్మ ఎప్పుడు ఇదే చేస్తదని చిన్నప్పుడు ఎప్పుడు అమ్మమ్మ చట్నీ అంటాడు దీన్ని. పల్లీ చట్నీ అండి. నెక్స్ట్ ఏమో అల్లం చట్నీ. అన్నీ చల్లారిపోయినాయి. వీటన్నిటిని కూడా ఇప్పుడు ధనియాలు, జీలకర్ర, అల్లం ఇవన్నీ వేయించుకున్నాం కదా! చల్లారిపోయిన తర్వాత అప్పుడు మిక్సీ పట్టాలి. వేడిగా మాత్రం ఎప్పుడు వేయొద్దు మిక్సీ. ఇవన్నీ ఇలా దీంట్లోకి తీసుకున్నాక ఇప్పుడు బెల్లం ఒక పావు స్పూన్ ఏమో పసుపు. తర్వాతేమో ఇంకా బెల్లం ఉంది కదా! బెల్లం కూడా మన స్వీటు తగ్గట్టు వేసుకోవాలి. ఇక్కడ ఒక 2 స్పూన్ల వరకు వేస్తున్నాను బెల్లం. చూడండి మెత్తగా ఉండి చాలా బావుంటది ఈ బెల్లం అయితే. దేశీ జాగరి అని ఇక్కడ మాకు దొరుకుతది ఇలా డబ్బాల్లో. పాకం అది అయితే ఎంత బా వస్తదో అనమాట ఇది. ఇది కూడా వేసేసుకొని ఇప్పుడు లాస్ట్‌లోని మనం చింతపండు వేడి నీళ్ళేసి నానబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా!
అది కూడా ఇందులో వేసి మొత్తం అన్నీ కలిపి మిక్సీ కొట్టేయాలనమాట. అంతేనండి. అల్లం చట్నీ అయితే ఇంకా వేటికైనా సరే మనకి చాలా బావుంటుంది. ఏంటి కారంగా, తీయగా ఇలా చేసి పెట్టుకుంటే మనకి అన్ని టిఫిన్స్‌లోకి చాలా బాగా కాంబినేషన్ బావుంటదనమాట. ఇదండి చింతపండు కూడా వేసేస్తున్నాను. చూసుకొని హాఫ్ వేసాను. చూసుకొని మళ్ళీ మిగతాది కూడా వేస్తాననమాట. అంతేనండి. మనకి ఇంకా అల్లం చట్నీ అయితే రెడీ అయిపోతుంది. ఇది చేసుకొని మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవచ్చు 2, 3 రోజులు. కానీ ఎప్పటికప్పుడైనా మనం చేసుకోవచ్చనమాట. ఇగండి ఇలా మెత్తగా మనం మిక్సీ పట్టేస్తే మన అల్లం చట్నీ రెడీ. అంతేనండి. చాలా సింపుల్‌గా చాలా బాగా రెడీ అయ్యే ఎంతో టేస్టీగా ఉండే ఈ అల్లం చట్నీ అయితే ఇలా చేసుకుంటే సరిపోతుంది. అల్లం చట్నీ, పల్లీ చట్నీ. పల్లీ చట్నీకి కొత్త పేరు మా చెర్రీ పెట్టాడు. మా అమ్మమ్మ చట్నీ అని అంటాడండి. ఇప్పుడు పోపు వేసుకుందాము. ఈ రెండిటికి కలిపి వేసేస్తున్నాను. సేమ్ అదే ప్యాన్‌లోనే వేయించాం కదా! ఇందాక అల్లం చట్నీకి ఆ ప్యాన్‌లోనే ఇంకొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు ఇంకేమి వేయను పప్పులేమి. కొంచెం ఇది వేస్తాను ఇంగువ పొడి. వేసి వేయించేసి వాటిని ఈ చట్నీలోకి కలిపేస్తాననమాట. అదండి వేగిపోయింది. ఇప్పుడు వేగిపోయిన వాటిని రెండిటికి కలిపి ఒకటే పోపు పెట్టేసాను. పల్లీ చట్నీకిని, అల్లం చట్నీకి. ఇంకా నేను ఈరోజైతే ఈ చట్నీస్ ఏమో నేను మైసూర్ బోండా వేస్తున్నానండి. మైసూర్ బోండాతో నేను ఈ 2 చట్నీలు నేను సర్వ్ చేసుకుంటున్నాను. మైసూర్ బోండా అయితే ఫుల్ రెసిపీ అయితే మీకిక్కడ చూపించట్లేదు. ఆల్రెడీ ఫుల్ రెసిపీ నేను మైసూర్ బోండాకి ఎలా కలుపుకోవాలి, ఏ మెజర్‌మెంట్స్‌తో అన్నది నేను షార్ట్ వీడియో చేసి పెట్టానండి. ఎవరైనా చూడకపోతే నా వీడియోస్‌లో ఉంటుంది. ప్రీవియస్ వీడియోస్‌లో చూడండి. అంటే చాలా ఆ కొలతలతో వేసుకుంటే మనకి మైసూర్ బోండా చాలా బా వస్తుందనమాట. ఇదండి ఈ పోపులేమో రెండిట్లకి వేశాను కదా! పల్లీ చట్నీలో వేశాను. మిగతాదేమో ఈ పోపు ప్యాన్‌లోనే నేను మనం ఇప్పుడు రుబ్బి పెట్టుకున్న ఈ అల్లం చట్నీని కలిపేసుకుంటున్నాం అనమాట. కలిపేసుకొని ఆ వేడి మీద ఒకసారి అలా కలిపేసుకుంటే మొత్తం అంతా ఇంక రెడీ అయిపోయినట్టే మన అల్లం చట్నీ. తీయగా, కారంగా, పుల్లగా చాలా బావుంటుందండి ఈ అల్లం చట్నీ. ఇడ్లీ, దోస, పెసరట్టుప్మా, మైసూర్ బోండా అన్నిట్లికి కూడా చాలా బావుంటుంది. నేను ఈరోజైతే మైసూర్ బోండా వేస్తున్నానండి. దాంట్లోకి 2 చట్నీలు కాంబినేషను. ఆల్రెడీ మైసూర్ బోండా మన ఛానల్‌లో ఉందండి. ఎవరైనా చూడకపోతే ఎంతెంత కొలతలతో నేను వేశానన్నది వెళ్ళి చూడండి ఛానల్‌లో. ఓకేనా? ఇదండి ఇంత బాగా వస్తుంది మైసూర్ బోండా. ఇలా ఒకసారి బాగా ట్యాప్ చేసుకొని ఆ పిండినంతటిని బాగా మరగాలండి ఆయిలయితే. బాగా వేడెక్కిన తర్వాత అప్పుడు వెయ్యాలి. ఇలా అదొక టెక్నిక్ అనమాట. అలా హ్యాండ్‌తోని అలా పెట్టి వేస్తే మనకి చక్కగా బా వస్తాయి. ఒకే ఈక్వల్ సైజులోని. అలా వేయగానే అలా పైకి వచ్చేస్తాయన్నమాట. అంటే మన బ్యాటర్ బాగా కలిపామని అర్థమైపోతుంది మనకి. అడుగు అంటుకోవడం అవేమీ ఉండవన్నమాట.
అంతే. వేసిన వెంటనే కలుపుకుంటా ఒక 2 మినిట్స్ అలా ఆగి తర్వాత తిరిగేయాలన్నమాట ఆ బోండాల్ని. చూడండి అలా అనాలన్నమాట. అంటే రౌండ్‌గా తిరుగుతాయి. అంతేనండి. చాలా ఈజీ మైసూర్ బోండా కూడా. ఈ రెసిపీ మన ఛానెల్‌లో ఉంది. చూడకపోతే చూడండి. ఎంత బాగా వచ్చాయో చూసారా? మైసూర్ బోండా లోపల కూడా గుల్లగా చాలా బావుంటుంది. ఈరోజైతే నేను తయారు చేసిన ఈ అల్లం చట్నీ, పల్లీ చట్నీ, మైసూర్ బోండాతో నేను సర్వ్ చేసుకుంటున్నాను ఇంట్లోనే అందరికిని. ఇగోండి ఇలా 2 రకాల చట్నీలతో మైసూర్ బోండా అయితే రెడీ అయిపోయింది. మీకు నచ్చిందా అండి? నచ్చితే గనుక ఒక లైక్ అనేది ఇవ్వండి. కొన్ని ఆహ్, వీడియోస్ ఇంకా ఉన్నాయి చూడండి. చూడకపోతే ఎవరైనా. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థాంక్స్ ఫర్ వాచింగ్.